మనం సాధారణంగా మోటివేషనల్ వీడియోస్ దేనికి చూస్తాం? లేజినెస్, బ్యాడ్ హ్యాబిట్స్, ఫోకస్ లేదా మనల్ని మనం ఏదైనా విషయంలో ఇంప్రూవ్ చేసుకోవడానికి చూస్తాం. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్, వీటన్నింటికి మించి ఇంకొకటి ఉంది. మిమ్మల్ని స్టాప్ చేస్తుంది ఇవన్నీ కాదు, మీలో ఉన్న ఫియర్. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్నీ ట్రై చేస్తారు, బెటర్ స్ట్రాటజీస్, బెస్ట్ డిసిప్లైన్ రూల్స్. బట్ వీటన్నింటికన్నా ముందు మీరు ఓవర్కమ్ చేయాల్సింది ఇంకొకటి ఉంది, అదే సెల్ఫ్ సాబటైజ్. ఒకవేళ ప్రెసెంట్ మీరు కనుక లైఫ్లో స్టక్ అయినట్టు ఫీల్ అవుతున్నా, సెల్ఫ్ డౌట్తో స్ట్రగుల్ అవుతున్నా, నేను చేయగలనా, నేను చేయలేను, నేను రెడీగా లేను, ఇప్పుడు స్టార్ట్ చేద్దామన్నా ఆల్రెడీ లేట్ అయిపోయింది, పర్ఫెక్ట్ టైం వచ్చాక స్టార్ట్ చేస్తారు, ఇలా గనక మీరు థింక్ చేస్తున్నట్టయితే స్టాప్ దట్. దిస్ ఈజ్ యువర్ మౌంటైన్ అండ్ యూ హ్యావ్ టు క్లైంబ్ దట్ మౌంటైన్. మీ లైఫ్లో మీకు కావాల్సిన ఫ్రీడమ్, ప్రశాంతత, మనీ, ఈవెన్ లవ్, మీరు కలగంటున్న ప్రతి ఒక్కటి ఆ మౌంటైన్ కి అదర్ సైడ్ లో ఉంది. కానీ అక్కడికి రీచ్ అవ్వాలంటే మిమ్మల్ని ఆపుతున్న ప్రతి అబ్స్టకల్ ని మీరు ఫేస్ చేయాలి. ఈ జర్నీ మీకోసం వేరే ఎవ్వరూ చేయరు, ఇది కంప్లీట్ గా మీ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఈ అబ్స్టకల్స్ ని ఓవర్కమ్ చేసి జస్ట్ మౌంటైన్ టాప్ వరకే కాదు, మౌంటైన్ కి అదర్ సైడ్ మీరు ఎలా రీచ్ అవ్వాలనేది ఈ వీడియోలో చూద్దాం. దానికన్నా ముందు మీ లైఫ్ లో ఉన్న డిస్ట్రాక్షన్స్ ని ఎలా అవాయిడ్ చేయాలో తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియోని తప్పకుండా చూడండి. అసలు ఈ మౌంటైన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. జనరల్గా మనకి ఏదైనా అచీవ్ చేయాలని చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది, కానీ స్టార్ట్ చేయడానికి ముందు వచ్చే ఆలోచనలు మాత్రం మన ముందు ఒక పెద్ద మౌంటైన్ లాగా అనిపిస్తాయి. నా వల్ల కాదు, టైం సరిపోదు, ఇప్పుడు స్టార్ట్ చేసినా ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఇలా థింక్ చేస్తూ మనం అసలు మొదలు పెట్టక ముందే ఆగిపోతున్నాం. కానీ ఆర్డర్ ప్రకారం ఆ మౌంటైన్ బయట ప్రపంచంలో లేదు, అది మనలోనే ఉంది. యు ఆర్ ద మౌంటైన్. నీలో ఉన్న భయం ఒక మౌంటైన్, నీ ప్రొకాస్టినేషన్ ఒక మౌంటైన్, నీ గతాన్ని వదలకపోవడం కూడా ఒక మౌంటైన్. సింపుల్గా చెప్పాలంటే యువర్ మౌంటైన్ ఈస్ ద బ్లాకేజ్ బిట్వీన్ యూ అండ్ ద లైఫ్ యూ వాంట్ టు లివ్. ఫేసింగ్ ఈస్ ద ఓన్లీ పాత్ టు యువర్ ఫ్రీడమ్ అండ్ బికమింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. చాలా మందికి ఇమీడియట్గా వచ్చే థాట్స్ ఏంటి? ఛానల్ని రన్ చేయగలనా, కెమెరాని ఫేస్ చేయగలనా, ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది స్టార్ట్ చేసేసారు, ఇట్స్ టూ లేట్. అదే ప్యాటర్న్ బిజినెస్లో కూడా, నా ఐడియాని ఆల్రెడీ వేరే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, నేను ఇప్పుడు ఈ టైంలో ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే యూజ్ ఏంటి, లాస్ అయితే కస్టమర్స్ని నేను హ్యాండిల్ చేయగలనా లేదా, ఈ టైంలో స్ట్రెస్ తీసుకోవటం అవసరమా, ఇలా ఇంకా చాలా రకాలుగా మనం ఆలోచిస్తాం. కానీ ఈ థాట్స్ అన్ని ఎక్కడి నుండి వస్తున్నాయో మీకు బాగా తెలుసు, అవే మీ భయం, మీ డౌట్స్, మీ మౌంటైన్. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మీ థాట్స్ని మీరు క్వశ్చన్ చేయకుండా అలానే అలౌ చేస్తూ ఉంటే అవే థాట్స్ మీ ఐడెంటిటీగా, మీ బిలీఫ్స్గా మారిపోతాయి. కొన్ని రోజుల తర్వాత మీరు వాటిని నిజమని నమ్మటం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, అసలు మీలో ఇలాంటి బిలీఫ్స్ ఏవైనా ఉన్నాయా అని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. నోట్ ఎవ్రీథింగ్, వాట్ థాట్స్ ఆర్ యాక్చువల్లీ స్టాపింగ్ యూ. ఇప్పుడు ఆ ఆలోచనని డైరెక్ట్గా నమ్మకండి, వాటిని క్వశ్చన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను పలానా ఎగ్జామ్ని క్రాక్ చేయలేను అని మీకు థాట్ రాగానే, ఇది నా ఫియరా, లేకపోతే నిజంగా నేను క్రాక్ చేయలేనా, లేదా ఇది జస్ట్ నా అజంప్షన్ మాత్రమేనా, థింక్ చేసుకోండి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ మైండ్లో వచ్చే ప్రతి థాట్ రియల్ కాదు, అది జస్ట్ ఒక సజెషన్ మాత్రమే. కాబట్టి వచ్చే ప్రతి థాట్ని నమ్మకండి, ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవటం అలవాటు చేసుకోండి. ఇవన్నీ మీ మౌంటైన్స్. మీ మౌంటైన్ ఏంటనేది ఫస్ట్ మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. సరే, ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంటనేది చూద్దాం. సెల్ఫ్ సాబటైజ్ అంటే ఏంటి? మీరు జీవితంలో ఎదగకుండా మిమ్మల్ని మీరే స్టాప్ చేసుకోవటం. అదేంటి, నేను ఎప్పుడు నా గురించి నేను అలా థింక్ చేయను, నేను ఎప్పుడు లైఫ్లో బెటర్గా ఉండడానికే ట్రై చేస్తాను అని మీరంటే, ఎస్, ఇట్ ఈస్ ట్రూ, మీరు అనేది కరెక్టే. మీరు ఎప్పుడు మీ మంచి కోసమే థింక్ చేస్తారు, కానీ ఆపోజిట్లో మిమ్మల్ని మీరు అంతగానే స్టాప్ చేసుకుంటారు. క్లియర్గా చెప్పాలంటే మనలో రెండు రకాల ఆలోచనలు ఉంటాయి. ఒకటి మనల్ని సక్సెస్ వైపు తీసుకెళ్లాలని చూసేది, రెండు పాత అలవాట్ల వల్ల సేఫ్ గా కంఫర్ట్ జోన్ లో మనల్ని ఉంచేది. అంటే మనకి తెలియకుండానే మన ఎదుగుదలని మనమే అడ్డుకోవటాన్ని సెల్ఫ్ సాబటైజ్ అంటారు. ఒకవైపు మిమ్మల్ని మీరు ఎంతగా ఎదగటానికి పుష్ చేస్తూ ఉంటారో, మరోవైపు అంతే స్ట్రెంగ్త్ తో మీ మైండ్ మిమ్మల్ని అంతగా వెనక్కి లాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు ఇప్పుడు బెటర్ ఆఫీస్ కావాలి, ఇంతకన్నా శాలరీ డబుల్ అవ్వాలి, సో ఇంటర్వ్యూస్కి అప్లై చేస్తారు, కానీ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వరు. ఎందుకంటే మీ మనసులో సమ్వేర్ ఈ జాబ్ లో సెలెక్ట్ అయిపోతే, శాలరీతో పాటు వర్క్ ప్రెషర్ పెరిగితే తట్టుకోలేనము, న్యూ ప్లేస్, ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో, కలీగ్స్ సపోర్ట్ చేయకపోతే ఆ పరిస్థితి ఏంటి, సో బెటర్ ఇదే ఆఫీస్ లో కంటిన్యూ అయిపోదాం అనుకుంటారు. మీకు యాక్చువల్లీ గ్రో అవ్వాలని ఉన్నా ఈ భయాలు మిమ్మల్ని ఎక్కడో స్టాప్ చేస్తూ ఉంటాయి. ఇదే సెల్ఫ్ సాబటైజ్. అయితే ఇంకా మీకు క్లియర్గా క్లారిటీ రావాలి అంటే, సెల్ఫ్ సాబటైజ్ సైన్స్ ఏంటనేది మీకు తెలియాలి. స్పెషల్లీ ఈ బుక్లో ఆథర్ చెప్పిన కొన్ని సైన్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి బీయింగ్ బిజీ.
ఏదైనా సాధించలేనప్పుడు లేదా ఒక పని పూర్తి చేయలేనప్పుడు వాళ్ళ నుండి వచ్చిన కామన్ ఆన్సర్ ఇది కూడా ఒక రకమైన సెల్ఫ్ సాబిటైజ్. ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్లో చూస్తే, మీకు బెస్ట్ మార్క్స్ రావాలంటే ఒక టఫ్ సబ్జెక్ట్ ని చదవాలి అని, అది తప్ప మీరు మిగతావన్నీ చేస్తారు. నోట్స్ రాస్తారు, ప్లాన్స్ వేస్తారు, లైబ్రరీకి వెళ్తారు. అంటే ఆ ఒక్క సబ్జెక్ట్ తప్ప మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడానికి 100 పనులు చేస్తారు. ఇన్ ద సేమ్ వే ఆఫీస్ లో ఒక టఫ్ టాస్క్ ఉందనుకోండి, మీ మైండ్ దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది. అందుకే మెయిల్స్ చెక్ చేయటం, మీటింగ్స్ అటెండ్ అవ్వటం లాంటివి చిన్న చిన్న పనులతో రోజంతా బిజీగా గడుపుతారు. కానీ ఆ ఒక్క ఇంపార్టెంట్ టాస్క్ మాత్రం అలానే ఉంటుంది. ఎందుకంటే జస్ట్ టు టెల్ అదర్స్ ఐఎమ్ బిజీ. రేపు పొద్దున్న రిజల్ట్ సరిగ్గా రాకపోయినా నేను చాలా బిజీగా ఉన్నాను కదా, అందుకే చదవలేకపోయాను అని ఇతరులకి సాకు చెప్తారు. నిజం చెప్పాలంటే బీయింగ్ బిజీ అనేది ఒక సాకు మాత్రమే. అది జస్ట్ బయట వాళ్ళకే కాదు, మీకు మీరు చెప్పుకునే ఒక పెద్ద అబద్ధం. సెల్ఫ్ సాబిటైజ్ లో నెక్స్ట్ సైన్ ఏంటి? పర్ఫెక్షనిజం. ఇది ఇంకో రకమైన ట్రాప్. అదేంటి, ఏదైనా పని పర్ఫెక్ట్ గా చేయటం మంచి విషయమే కదా అని మీరు అనొచ్చు. కానీ ఇది వినండి, మనలో చాలా మంది అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే నేను ఏదైనా మొదలు పెడతాను అని వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ రిమెంబర్ దిస్, ఇఫ్ యూ డోంట్ స్టార్ట్ యూ విల్ నెవర్ అరైవ్. నెక్స్ట్ సైన్ వచ్చేసి ఫియర్ ఆఫ్ ఫెయిలింగ్. అసలు ఏది మనం ప్రయత్నించకుండానే ఆపేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే, ఫెయిల్యూర్ కి భయపడి అసలు మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందే గ్రౌండ్ ని వదిలి వెళ్ళిపోవటం. అలాగే డిస్ఆర్గనైజ్డ్ గా ఉండటం కూడా సెల్ఫ్ సాబిటైజ్ సైన్. నెక్స్ట్ వచ్చేసి గిల్ట్ ఆఫ్ సక్సీడ్. కొంతమంది సక్సెస్ ని నేను హ్యాండిల్ చేయగలనా లేదా అని థింక్ చేస్తూ ఉంటారు. లిమిటెడ్ ఎమోషనల్ ప్రాసెసింగ్, ప్రైడ్ అండ్ జడ్జింగ్ అదర్స్, అటాచ్మెంట్ టు వాట్ యూ డోంట్ రియల్లీ వాంట్. వీటి గురించి ఇంకా డీటెయిల్ గా షేర్ చేయాలంటే వీడియో సరిపోదు, సో తప్పకుండా బుక్ లో చదవండి. అయితే ఈ సెల్ఫ్ సాబిటైజ్ అనేది ఎగ్జాక్ట్ గా ఎక్కడి నుండి వస్తుంది? ఫ్రాంక్లీ స్పీకింగ్, యూ డోంట్ ర్యాండమ్లీ సాబిటైజ్ యువర్ సెల్ఫ్. అయితే ఇవి ఎక్కడి నుండి వస్తాయంటే మీ ఓల్డ్ ఎమోషన్స్ అండ్ ట్రిగ్గర్స్ నుండి వస్తాయి. మన ఎమోషన్స్ ని ఎలా ప్రాసెస్ చేసుకోవాలో తెలియకపోవటం వల్ల వస్తాయి. కోపం, బాధ, షేమ్ ఇలాంటి ఎన్నో ఎమోషన్స్ ని మనం ప్రాసెస్ చేయకుండా వాటిని అలానే వదిలేస్తాం. ఆ ఫీలింగ్స్ టైం తో పాటు డిసపియర్ అవ్వవు, అవి మీలో ట్రిగ్గర్ గా మారిపోతాయి. అంటే మనలో ప్రతి ఒక్కరికి కొన్ని స్టేజెస్ ఉంటాయి. అందరిలో చిన్న చిన్న అన్ప్రాసెస్డ్ ఎమోషన్స్ అన్ని ఒక ల్యాండ్ మైన్ లా స్టోర్ అయి ఉంటాయి. పొరపాటున ఎవరైనా దాన్ని టచ్ చేశారంటే చాలు, మనం వెంటనే బ్లాస్ట్ అయిపోతాం. ఎందుకంటే అది మనకి ఇంకా సెన్సిటివ్ విషయం కాబట్టి. దట్ మీన్స్ యువర్ రియాక్షన్ ఈస్ బిగ్గర్ దెన్ ద సిచ్యువేషన్. చిన్న విషయానికి ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నావు అని అడుగుతారు. నిజమే, నేను ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యానని మీకు అనిపిస్తుంది. బట్ దానికి కారణం ఒకటే, మీరు ఆ ఎమోషన్స్ ని ఇంకా అడ్రస్ చేయలేదు, కంప్లీట్ గా ప్రాసెస్ చేయలేదు. ఇక్కడే సెల్ఫ్ సాబిటైజ్ స్టార్ట్ అవుతుంది. మీకు గ్రోత్ కావాలి కానీ ప్రొకాస్టినేట్ చేస్తారు. సక్సెస్ కావాలి కానీ ఫాస్ట్ గా డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఎందుకంటే మీ లోపల ఉన్న అన్సాల్వ్డ్ ఎమోషన్స్ మిమ్మల్ని స్టాప్ చేస్తూ ఉంటాయి. దీనికి సొల్యూషన్ ఒకటే, ప్రాసెస్ యువర్ ఎమోషన్స్, బీ అవేర్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. అంటే సాడ్ గా ఉన్నప్పుడు యాడ్ అవటం, కోపంగా ఉన్నప్పుడు మీకోసం మీరు నిలబడడం, మీ బౌండరీస్ ఏంటనేది ఎదుటి వాళ్ళకి చెప్పటం నేర్చుకోండి. జెలస్ విషయానికి వస్తే అది నెగిటివ్ ఫీలింగ్ కాదు, ఆ ఫీలింగ్ మీకేదో చెప్పడానికి ట్రై చేస్తుంది. సో అలౌ దట్ ఎమోషన్. అది మీకు నిజంగా మీ లైఫ్ లో ఏం కావాలి, మీరు ఏం కోరుకుంటున్నారు అని చెప్పే సిగ్నల్. బట్ ఈ జెలస్ అనేది పాజిటివ్ విషయాలకు ఉంటే బాగుంటుంది, నెగిటివ్ విషయాలకి కాదు. ఇక్కడ ఒక థిన్ లైన్ ఉంది. మన స్థాయికి మించి ఇంకొకరితో కంపేర్ చేసుకొని జెలస్ గా ఫీల్ అయ్యేది వేరు, మంచి విషయాల్లో జెలస్ ఫీల్ అయ్యేది వేరు. ఈ డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సెల్ఫ్ సాబిటైజ్ ఇస్ అ కోపింగ్ మెకానిజం. అంటే మీ బ్రెయిన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ అది హెల్తీ వేలోనా అన్హెల్దీ వేలోనా అనేది మీరు చెక్ చేసుకోవాలి. అన్హెల్దీ వేలో ఉంటే దాన్నే సెల్ఫ్ సాబిటైజ్ అంటారు. అంటే ఉదాహరణకి మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది, అలాంటి టైంలో మీరు వర్క్ చేయటం లేదా జిమ్ కి వెళ్ళడం లేదా మెడిటేషన్, జర్నల్ రాయడం లేదా మీ ఫ్రెండ్ తో దీని గురించి మాట్లాడడం లేదా వాక్ కి వెళ్ళడం, ఇవన్నీ మీ ఎమోషన్స్ ని హ్యాండిల్ చేస్తాయి, అలాగే మీ లైఫ్ ని ఇంప్రూవ్ చేస్తాయి. అన్హెల్దీ వే ఏంటనేది చూద్దాం. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ప్రొకాస్టినేట్ చేస్తారు, వర్క్ ని పోస్ట్పోన్ చేస్తారు. అలాగే కొంతమందికి మైండ్ బాగాలేనప్పుడు జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంటుంది, ఇంకొందరికి డ్రింక్ చేసే అలవాటు ఉంటుంది. ఇవన్నీ టెంపరీ పెయిన్ రిలీఫ్స్. లాంగ్ టర్మ్ లో ఇవి మీ లైఫ్ ని డ్యామేజ్ చేస్తాయి. అయితే ఈ సెల్ఫ్ సాబిటైజ్ నుండి బయటపడి ఆ మౌంటైన్ ని ఎలా రీచ్ అవ్వాలి, ఈ బుక్ లో పర్టికులర్ గా ఆథర్ చెప్పిన కొన్ని సొల్యూషన్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. మన న్యూ సెల్ఫ్ ని మనం క్రియేట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫ్యూచర్ లో ఎలా ఉండాలనుకుంటున్నారో, ప్రెసెంట్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఆ ఫ్యూచర్ పర్సన్ ఉంటే ఎలా థింక్ చేస్తారు, ఆ సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని థింక్ చేసుకోండి. అంటే నేను ఫ్యూచర్ లో అవ్వాలనుకున్న ఆ పర్సన్ ఈ సిచ్యువేషన్ లో ఉంటే ఎలా థింక్ చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు, దీని వల్ల మీ డెసిషన్స్ అండ్ మీ హ్యాబిట్స్ స్లోగా చేంజ్ అవుతాయి.
నెక్స్ట్ వన్ ఈస్ లో రెసిస్టెన్స్. లిజన్ టు యువర్ రెసిస్టెన్స్. మీకు ఒక పని చేయాలని ఉంది కానీ దాన్ని చేయలేకపోతున్నారు. సంథింగ్ ఇస్ రెసిస్టింగ్ యూ. దాన్ని అలానే వదిలేకుండా, పనిని ప్రొకాస్టినేట్ చేయకుండా, ఈ పని చేయడానికి నేను ఎందుకు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాను అని క్వశ్చన్ చేసుకోండి. ఇలాంటి టైంలో గుర్తుపెట్టుకోండి, ఫేసింగ్ ద మౌంటైన్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ యూ హ్యావ్. మీరు మౌంటైన్ రీచ్ అవ్వాలంటే ఒక్క జంప్తో టాప్కి రీచ్ అవ్వలేరు కదా, స్టెప్ బై స్టెప్. అయితే ఈ బుక్లో ఆథర్ చెప్పేది కూడా అదే. మీ లైఫ్ని ఒకేసారిగా మొత్తంగా చేంజ్ చేయడానికి ట్రై చేయకండి. చేంజ్ అనేది గ్రాడ్యువల్గా జరుగుతుంది కాబట్టి మనం సింపుల్గా స్టార్ట్ చేయాలి. స్మాల్ షిఫ్ట్స్ అంటే ఇలా సింపుల్గా ఉంటాయి. బ్లాంక్ పేజ్ ఓపెన్ చేసి హానెస్ట్గా ఒక పారాగ్రాఫ్ రాయడం, థాట్ రాగానే షూ వేసుకొని వాక్కి వెళ్ళిపోవడం, మార్నింగ్ ఫస్ట్ 10 minutes మొబైల్ని టచ్ చేయకుండా ఉండగలగడం. ఇవి చిన్న చిన్న యాక్షన్స్ కానీ ఇవి బిగ్ ఇంటర్నల్ షిఫ్ట్స్ని తీసుకొస్తాయి. మళ్ళీ చాలా మంది చేసే తప్పేంటంటే మనలో బ్యాడ్ హ్యాబిట్స్ ని సడన్ గా స్టాప్ చేయాలని చూస్తాం, కానీ మన బ్రెయిన్ కి మాత్రం అది పెద్ద లాస్ లా అనిపిస్తుంది. అందుకే వెంటనే మళ్ళీ పాత హ్యాబిట్స్ కి వెళ్ళిపోవాలని మనల్ని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. సో డోంట్ జస్ట్ స్టాప్ ఎ ప్యాటర్న్, రీప్లేస్ ఇట్. ఉదాహరణకి మీకు స్ట్రెస్ వచ్చినప్పుడు జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంది, అది సెల్ఫ్ సాబిటైజ్ అని మీకు ఇప్పుడు తెలిసింది. సో దాన్ని ఇప్పుడు మీరు సడన్ గా స్టాప్ చేయాలని చూస్తారు, అది ఇంకా మీకు స్ట్రెస్ఫుల్ గా మారిపోతుంది. స్ట్రెస్ వచ్చినప్పుడు ఓల్డ్ హ్యాబిట్ ని న్యూ హ్యాబిట్ తో రీప్లేస్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాక్ కి వెళ్ళడం, జర్నల్ రాయడం మొదలు పెట్టండి. ఇలా మీరు పాత డిస్ట్రాక్టివ్ ప్యాటర్న్ ని హెల్దీ ప్యాటర్న్స్ తో రీప్లేస్ చేస్తూ ఉంటే నెమ్మదిగా మీ కంఫర్ట్ జోన్ ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడే మీరు అనుకున్న ఆ మౌంటైన్ టాప్ కి వెళ్ళడం చాలా న్యాచురల్ గా, ఈజీగా అనిపిస్తుంది. రిమెంబర్, మీరు మీ పాత హ్యాబిట్స్ ని చంపాల్సిన అవసరం లేదు, వాటిని బెటర్ హ్యాబిట్స్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తే చాలు. సో చూసారు కదా, మీ లైఫ్ లో మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఈ స్ట్రగుల్, ఈ సెల్ఫ్ డౌట్, ఈ కన్ఫ్యూజన్, ఇవన్నీ మిమ్మల్ని ఒక బెటర్ పర్సన్ గా మార్చబోతున్నాయి. ఈ మౌంటైన్ ఎక్కితే గానీ మీ రియల్ స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలియదు. ఈ మౌంటైన్ క్లైంబ్ చేయాల్సిందే. ఈ పని మీకోసం వేరే ఎవరు చేయరు, ఇట్స్ జస్ట్ యూ వర్సెస్ యూ. అయితే మీ ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? నిజాయితీగా మీ సెల్ఫ్ సాబిటైజ్ సైన్స్ ఏంటో వాటిని ఒప్పుకోవటం. మిమ్మల్ని ఎక్కువగా స్టాప్ చేస్తున్న సెల్ఫ్ సాబిటైజ్ సైన్ ఏంటి, అలాగే ఎన్ని డేస్ లో దాన్ని మీరు ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు, తప్పకుండా షేర్ చేయండి. చూద్దాం ఎంతమందికి సేమ్ ఛాలెంజెస్ ఉన్నాయో. ఇంకా లేట్ ఎందుకు, టేక్ ద ఫస్ట్ స్టెప్ టుడే.